నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం నాగమాంబాపురం ఎస్సీ కాలనీలో వృద్ధురాలిపై దుండగుడు దాడికి పాల్పడ్డ ఘటన కలకలం రేపింది. ఇసుక చెన్నమ్మ అనే వృద్ధురాలి మెడలో ఉన్న దాదాపు 3.5 తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తి తెంచుకుని పరారైనట్లు బాధితురాలు తెలిపారు. బుధవారం వేకువజామున సుమారు 4 గంటల సమయంలో పక్కా స్కెచ్తో వచ్చిన దుండగుడు తెలిసిన వ్యక్తిలా బయటకు పిలిచి మాటల్లో పెట్టి ఒక్కసారిగా ఆమె మెడలోని బంగారు గొలుసును తెంచుకుని గోడ దూకి పారిపోయినట్లు తెలిపారు. ఈ ఘటనతో కాలనీలో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ వైర్ కూడా తీసేస్తున్నారు సార్, బల్బు ఈ లైట్ ఎలగకుండా వైర్ కూడా తీసేస్తున్నారు సార్. ఇట్లాగే బలి పెట్టేసి అప్పుడు లోపలికి తరమలేదంట సార్. రామ్మావా రామ్మావా బలుపు కూడా తీసేసి అది పనిగా చెప్పటం గేట్తో గీయటం బరి రావటం రావటం నేను రాకుండా రాను తెలుస్తుంది. నాకు మ్యారేజ్ అయ్యి శ్రీరంగరాజపురం సార్, బాపనపల్లి ఉండేది. నాకు